ఎట్లా అంటే హరీష్ రావు వస్తేనేమో మాట్లాడాడు. హరీష్ రావు లేదు చూడు, ఇక్కడ ప్రపంచం లేదు. మా హరీష్ రావు రావాలి, మా పెద్ద స్వామి రావాలి, అప్పుడు కానీ ఇక్కడ నీళ్ళు వచ్చినాయి. ఆ స్వామితోనే బతుకునేది ఇక్కడ. ఈ తెలంగాణ గడ్డకు మొత్తం మీద వాళ్ళు ఉంటేనే ఈ ప్రపంచం. లేదు చూడు, ఈ చెండలు ఉండేవి, మీరుండరు. మీరు పట్టుకొని మైకి తిరుగుతున్నారు కదా, ఇవి కూడా ఉండేవి. ఎందుకంటే హరీష్ రావు మాకు ముఖ్యమైన దేవుడు అతడే. ఇప్పుడు ఆ కాళేశ్వరం నీళ్ళు ఇక్కడ వచ్చినాయి, మా రంగనాథ సాగర్లో పడ్డాయి. ఆ రంగనాథ సాగర్లో వచ్చిన నీళ్లు కాలువలో ఎప్పుడు ఉండాలని చెప్పు. నువ్వు కూడా చెప్తావా? ఏమని చెప్తావు? కాలువలో ఎప్పుడు నీళ్ళు ఉండాలి చెప్పు. సాగర్లో ఎట్లున్నాయో కాలువలు కూడా గట్లే ఉండాలి. ఇప్పుడు ఉన్న అంతా ఉన్నారు, 4 గోడలు 4 ఉంటారు. మంచిగా టైంకు జిద్దాలు వస్తాయి వాళ్ళకు. మాకు 6 నెలలకు ఒక్కసారి వస్తుంది కాలువ. ఎందుకంటే నీళ్ళు కాలువ ఎప్పటి ఉంటేనే ఇక్కడ రైతులది ప్రపంచం. కాదే కాళేశ్వరంతో ప్రయోజనం లేదంటుండ్రు కదా. ఎవరన్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఓని అక్కడ గంగలు కలిసి. కాంగ్రెస్ వాళ్ళు ఏం కాదు. అందుకే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినాం, కేసీఆర్ నోటీసులు ఇచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టు మంచిది కాదంటుండ్రు. లే అది లేకుండా కాళేశ్వరం లేకుంటే ఈ నీళ్ళు ఎక్కడి చెప్పు, ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు మా హరీష్ రావును మా కేసీఆర్ సార్ ఉంటే మాకు ఇక్కడ నీళ్ళు ఎక్కడంటే అక్కడ తెస్తాడు. ఆయన యాడంటే ఎక్కడంటే తీసుకొస్తాడు. వీళ్ళ నుంచి కాదు, ఎందుకంటే వీళ్ళు కుబేరులు అయి కూర్చున్నారు. కాంగ్రెస్ మొత్తం మీద కుబేరులే. నా ముంగట ఒక మనిషి మాట్లాడిన కాంగ్రెస్ మనిషి ఇలా ఉన్నారు. కాంగ్రెస్ మనుషులు కానీ మాట్లాడినట్టే కాంగ్రెస్ మనుషులు ఒక్కరితో మాట్లాడమని. ఇక్కడ నీళ్ళు ఎక్కడ తెచ్చిండ్రు? రైతు బంధు పడ్డదా? నాకు రైతు బంధు పడ్డదంటే వీళ్ళు పెట్టలే, మా హరీష్ రావు పెట్టిండు. అవి తీసి వీళ్ళు మాకు ఇచ్చిండ్రు. వాళ్ళ సొంతం నుంచి ఏమీ తెలియదు. అంటే నాకు ఇచ్చి ₹1 వాడు ₹2 కమ్మంచుకొని నాకు ₹1 ఇస్తుండు. ఇది ఒకటి చెప్పు వాళ్ళకు. కమ్మంచుకుంటుండు. కమ్మంచింది ఇప్పుడు వాళ్ళ లెక్కలు ఇస్తుండ్రా? వాళ్ళు ఏమైనా పని చేస్తుండ్రా బయట? మేము వాళ్ళ ఒడ్లండి వచ్చామని ఆడ పని పెట్టి ఇక్కడికి వచ్చాను నేను, వాన పడుతుందేమని. వాళ్ళకి ఏం పికర్ లేదు. వాన పడని ఎండ పడని వాళ్ళకి ఇంత పికర్ ఉండదు. వాళ్ళకు మంచిగా టైంకి వస్తాయి. టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ వెస్టిన్ టేబుల్ దాని మంచిగా కూర్చుంటే అన్నం తింటారు వాళ్ళు. కానీ మాకెట్టు పెడతారు? మేము అది బురదలో దొక్కి బురదలో పెట్టి ఎత్తు పెట్టి పంట పండించిన తర్వాత మాకు భోజనం వస్తుంది. ఇప్పుడు రైతులకు మంచిగా ఉండదు. మాకు హరీష్ రావు ఇప్పుడు ఎట్లా ఉండదు. కానీ వాళ్ళు పెట్టిందే. ఎవరు పెట్టింది? మా హరీష్ రావు పెట్టింది. మా హరీష్ రావు రావాలి, మాకు ప్రపంచం మళ్ళీ మంచిగా తెల్లగా వెలిగినాయి.